హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంపార్టెంట్ వర్క్స్ టు వాటి మీద అయితే బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అండ్ తమ్నైల్లో చూసినట్టుగానే కాలేజ్ అయితే లాస్ట్ డే అండి. ఆ వ్లాగ్ అయితే షూట్ చేశాను. అంటే ఎక్కువ ఓవర్ ఏం కాదు, అంటే కొద్దిగా పర్మిషన్స్ అవి ఉండవు మా కాలేజ్లో, అందుకని జస్ట్ సింపుల్ రఫ్గా అయితే వీడియో క్లిప్స్ యాడ్ చేశాను. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. అండ్ ఫస్ట్ వన్ అయితే ప్రోగ్రెస్, హాలిడేస్ ఇచ్చేసారు కదా, పేరెంట్స్ మీటింగ్ ప్రోగ్రెస్ ఇచ్చారు. మీటింగ్ అటెండ్ అవ్వలేదు, ప్రోగ్రెస్ తీసేసుకొని ఇంకా అవి బండిలో పెట్టేసుకొని ఇంకా అటు నుంచి అటే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము. మా తమ్ముని తీసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా బైండింగ్ చేయించాము, ఈ స్పైరల్ బైండింగ్ ఒకటిను బుక్ బైండింగ్ ఒకటి. అండ్ ఇంటర్న్షిప్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, సో దానికి వైవా ఇవ్వడానికి అయితే వెళ్ళానమాట కాలేజ్కి. ఇంకా కాలేజ్కి వెళ్ళాక మిగతా ప్రాసెస్ ఉంటుంది కదా, మెంటర్తో సైన్ పెట్టించడం, వాటికే ఒక హాఫ్ అన్ అవర్ కాలేజ్కి వెళ్ళాక తిరుగుతూ ఉన్నాం అటు ఇటు. అండ్ ఇంకా లాస్ట్ డే కాబట్టి ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తామేమో అని చెప్పేసి కాసేపు చిట్ చాట్ పెట్టి వైవా అయ్యాక ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. అక్కడ నా ఫ్రెండ్స్ని అందరినీ చూపిస్తాను. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా ఎక్కడ చివరి వరకు చూడండి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, అక్కడైతే మెంటర్ది సిగ్నేచర్ పెట్టించాను అనమాట. ఇంకా బుక్ బైండింగ్ వైవా కంప్లీట్ అయినాక వాళ్ళే తీసుకుంటారు కాలేజ్ స్టాఫ్. అండ్ ఇదైతే స్పైరల్ది మనకి ఇంటికి ఇచ్చేస్తారనమాట. ముందైతే టైం లేక నేను షూట్ చేయాల, ఇంటికి వచ్చాక ఇది షూట్ చేశాను. హాయ్ చెప్పు. మళ్ళీ వచ్చిన కట్ ఏదో అంటే చూడడానికి వచ్చిన కట్నం అన్నట్టు మళ్ళీ తగలబెట్టాము ఇవాళ. ఈ 6 monthsలో ఆన్లైన్ క్లాసెస్లో అసలు మనం ఏం విన్నాము, ఏం నేర్చుకున్నాము అనే దాని మీద అయితే క్వశ్చన్స్ ఉంటాయి. టాపిక్స్ అవి వాళ్ళు అంటే మెంటార్స్ ఉంటారు కదా, ముగ్గురు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం చెప్పాలన్నమాట. ఇంకా దానికైతే ప్రిపేర్ అవుతున్నాము అందరం ఒక చోట ఉండి. మామూలుగా ఇంకా తినైతే వెంకి, తిని మనీ అన్న చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, బేసిక్గా చాలా మంచోళ్ళు. అండ్ అట్లాగే మ్యారీడ్ అయిన వాళ్ళకి ఇచ్చే రెస్పెక్టే వేరు, చాలా రెస్పెక్టబుల్గా ట్రీట్ చేస్తారు. మా గ్యాంగ్లో ఇద్దరు ఉన్న మ్యారేజ్ అయిన అమ్మాయి, తినకు కూడా మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మమ్మల్ని బాగా ట్రీట్ చేస్తారనమాట, చాలా మంచోళ్ళు. అండ్ మోనా తెలిసిందే కదా, చాలా వ్లాగ్స్లో అంటే కాలేజ్ వ్లాగ్స్లో బేసిక్గా తను కనబడిద్ది అనమాట. అంటే క్యామ్ ఆన్ చేయగానే హాయ్ చెప్తుంది. ఫస్ట్ ఇయర్ సిఎస్పి బ్యాక్లాగ్ ఉండింది, ఇంకా అది మళ్ళీ సబ్మిట్ చేస్తుంది. మేడంతో సైన్ చేయించుకోవడానికి రూమ్కి వెళ్తే చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ 1 by 1 రూమ్లోకి పిలిచి అడుగుతూ ఉన్నారు క్వశ్చన్స్, ఒకరి తర్వాత ఒకరికి. అందుకని ఇంకా బయట నుంచోవాల్సి వచ్చింది. అండ్ మేఘన తెలిసిందే కదా, రాజేష్. హాయ్ చెప్పు. మా తమ్ముడు ఏంటి వెళ్ళిపోయాడు. అరే చెట్లు చాట్లు ఏం చేస్తున్నావు? హాయ్ చెప్పు. నెంబర్ 1 బుల్షిట్ గాయ్. హాయ్ 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 హాయ్. మనీ అన్న దగ్గర ఉంది మోనా, మనీ అన్న దగ్గర. ఇంకా మా మెంటార్ సార్కి సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పండి చాలు. ఇంకా మా గ్యాంగ్ ఎస్హెచ్పి వాళ్ళు సార్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఈజీగా అయిపోయింది అనేసి జీరా రైస్ చేశాను. ఇంకా దానిలో కాంబినేషన్ అయితే పెరుగు చట్నీ చేశాను అనమాట. యాక్చువల్గా అయితే కుక్కర్లో పెట్టేస్తాను, ఇంకా మామూలుగా ఇట్లాగా విడిగా వండేసాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, హడావుడిగా ఉన్నా కూడా టేస్ట్ బాగానే ఉండింది. ఇంకా చూసారు కదా పెరుగు చట్నీ. అండ్ ఈవినింగ్ డిహైడ్రేట్ డ్రింక్ ఏంటంటే ఇంక ఇట్లా సబ్జా గింజలు నానబెట్టి మార్నింగే ఇదేంటిది దీని పేరు ఏదో ఉండింది, కటోరా. ఓకే, కటోరా కూడా నానబెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా ఈవినింగ్ ఏమో పుచ్చకాయ నీట్గా స్లైసెస్ లాగా ఇంకా చిన్నవి కోయాలి. నేనేంటో ఇంకా లావుగా అట్లా కోసాను అనమాట. ఇంకా దానిలోనే నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజలది, అవిను కటోరా ఇవి కూడా మిక్స్ చేసి షుగర్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. నీట్గా అవన్నీ మిక్స్ చేసేసుకొని ఇంక ఇట్లాగా ఎంత మిల్క్ కావాలో అంత క్వాంటిటీని బట్టి, అంటే బేసిక్గా పర్సన్స్ ఎంతమంది ఉన్నారో ఇంకా వాళ్ళని బట్టి మిల్క్ క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అండ్ షుగర్ కూడా అంతే. అండ్ దీన్ని వచ్చేసి మొహబ్బత్ కా షర్బత్ అంటారంట.
యూట్యూబ్ ఛానల్స్లో షార్ట్స్లో బాగా చూశాను. ఇంకా ఈ సమ్మర్కి ట్రై చేద్దామని చెప్పేసి చేసా. అండ్ ఒక్కటే మిస్ అయిందండి, రోజ్ సిరప్. రోజ్ సిరప్ యాడ్ చేయకపోయినా కూడా పింకిష్ కలర్లో అయితే వచ్చింది. డ్రింక్ అయితే ఎంజాయ్ చేసాము. ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.